ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు తోడుగా అండగా ఉన్నావు. నువ్వు లేని లైఫ్ ఊహించుకోలేకపోతున్నాను. నువ్వెప్పటికీ ఇలాగే ఉండాలి. సార్, మీకు గతం గుర్తుకు రావడం. మీరిప్పుడేమన్నారు సార్? ఏమన్నాను? నేను లేకపోతే మీరేమైపోయేవారని, నేను లేని లైఫ్ని ఊహించుకోలేనని అన్నారు. బాగీని ఇలానే ఉడికించాలి. ఓ అదా, నిజమే కదా. నువ్వు లేకపోతే గతం మర్చిపోయిన నేను, ఈ ఇల్లు, పిల్లలు ఏమైపోయేవాళ్ళు. ఓ కేర్ టేకర్ అయినా నువ్వు మా అందరినీ ఎంతో బాగా చూసుకుంటున్నావు. నువ్వు గ్రేట్ మిస్ అమ్మా. నీకు హ్యాట్స్ ఆఫ్. ఇప్పటిదాకా బాగి అని ప్రేమగా మాట్లాడి ఇప్పుడు కేర్ టేకర్ కదా మిస్ అమ్మ అంటున్నారు. నాతో ఆడుకుంటున్నారా, లేక నిజంగా నేను ఆయనకెవరూ గుర్తులేదా? అవును, ఇందాక నాతో సీరియస్గా ఏదో చెప్పాలని వచ్చావు. ఏంటి? సీరియస్ మ్యాటర్. సరే, సీరియస్గా చెప్పు. మీరు కూడా సీరియస్గా వినండి. నిన్న మీరు మీ మిషన్ కి బుజ్జమ్మని తీసుకెళ్ళడం నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? మీరు ఇలా చేయడం ఏం బాలేదు. ఏం బాలేదు? ఇంకెప్పుడు అలా చేయకండి. మీ డ్యూటీ మీరు చూసుకోండి. మీ రిస్కుల్లోకి పిల్లల్ని లాక్కండి. ఎందుకు అలా అంటున్నావు? నిన్న బుజ్జమ్మకి ఏమైనా అయ్యుంటే? ఏం కాలేదుగా. పైగా బుజ్జమ్మ వల్లే మిషన్ సక్సెస్ అయింది. ఏదైనా జరుగుంటే అంటున్నాను. సరే, బుజ్జమ్మకి ఏదో జరిగింది, నీకేంటి? నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? బుజ్జమ్మ నీకేం కాదుగా. నువ్వు బుజ్జమ్మకు మిగతా పిల్లలకు జస్ట్ కేర్ టేకర్వేగా. అంతకు మించి నీకు వాళ్లకు ఏ రిలేషన్ లేదుగా. కేర్ టేకర్ని కాబట్టి పిల్లల్ని కేరింగ్ గా చూసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళని కేరింగ్ గా చూసుకోవడానికి ఫాదర్ గా నేనున్నాను కదా. నువ్వెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు? నిన్ను చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో, జాలిపడాలో, కోప్పడాలో ఏం అర్థం కావట్లేదు మనోహరి. అయినా నిన్ననేం లాభంలే, కొన్ని బతుకులు అంతేలే. వాళ్ళ తలరాతలు ఎప్పటికీ మారవు. శంబా, నిన్ను నువ్వు తిట్టుకోవడం ఎందుకు? కావాలంటే నువ్వు తిను, తాగు. ఎవరు కాదన్నారు? అవును, మనకిదే పని. మన బ్రతుక్కి ఒక ప్రేమ, ఒక పెళ్ళ, ఒక పగ, ఒక ప్రతీకారమా? ఏదో పుట్టాం కదా అని ఎలాగోలా బతికేయాలి, అంతేగా? అసలు నీ పరువేంటి చంబా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేం తక్కువ చేశాను? నేను నా గురించి అనట్లేదు మనోహరి, నీ గురించి చెప్తున్నాను. తెలివి తక్కువ మనోహరి. చంబా, నువ్వు నన్ను తిడుతున్నావు. తిట్టడం కాదు, కొట్టాలి నిన్ను. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఒక పక్క గతం మర్చిపోయిన అమర్ సారు బాగి తన భార్య అని గుర్తొచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇంకో పక్క అంజులో పరకాయ ప్రవేశం చేసిన ప్రచండ వచ్చిన పని చూడకుండా ఆనంద్ ఆకాశులతో అష్టాచెమ్మ ఆడుతున్నాడు. ఇక నువ్వేమో తిని నిద్ర లేవడానికే పుట్టినట్టున్నావు. నువ్వు ఇలాగే తిని తాగి అడ్డంగా లావెక్కి కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటొచ్చి చచ్చిపోతావు. ఇంతకు మించి ఇంకేం జరగదు. లేదు చంబా, ప్రచండ బుజ్జమ్మ శక్తుల్ని తీసుకొని దాన్ని దేనికి పనికి రాకుండా చేయాలి. అమర్కి గతం గుర్తొచ్చేలోపు బాగిని బుజ్జమ్మని ఇంట్లో నుంచి పంపించేయాలి. నేను అమర్ని పెళ్లి చేసుకుని నా కళ నెరవేర్చుకోవాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి. లేదంటే అమర్ సారు ఆ బాగిని రెండోసారి ప్రేమించి రెండోసారి పెళ్లి చేసుకుంటాడు. నువ్వు జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా వృద్ధ బ్రహ్మచారిలా మిగిలిపోయి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో బతకాల్సి వస్తుంది. నీ మంచి కోరి చెప్తున్నాను మనోహరి, కొంచెం ఆలోచించు. అన్ని ప్రచండే చెయ్యడు, నువ్వు కూడా కొన్ని చెయ్యాలి. అప్పుడే నీ కల నెరవేరుతుంది. సారీ తిట్టినందుకు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేదైనా కావాలంటే
నేను నిన్ను అడగడం ఏంటి, నువ్వు తనకి చెప్పడం ఏంటి? తను నీ దగ్గరకు వచ్చి నాకు కావాల్సింది ఇవ్వడం ఏంటి? ఈ రౌండ్ టేబుల్ ఎందుకు? అంటే సార్ అది నేను శాలరీ తీసుకొని పిల్లల్ని చూసుకునే కేర్ టేకర్ని కదా, అంతవరకే ఉంటాను. రేపటి నుంచి ఈ వంట గింట ఏమీ చేయను. పని మనిషి యాదమ్మ ఉంది కదా, మీకేం కావాలన్నా తనకు చెప్పి చేయించుకోండి. అయినా నేను కేర్ టేకర్ అని ఎప్పుడో అన్న మాటలు మీ సార్కి ఇప్పుడు గుర్తొస్తున్నాయి. చనిపోయిన అరుంధతి అక్క పిల్లలు గుర్తొచ్చారు. కానీ నేను నీళ్ళెవరని మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అంజుని కూతురు కాదు, రణ్వీర్కి ఇచ్చేద్దామని అబద్ధాలు చెప్పినా మనోహరి మాటలు మాత్రం గుర్తులేవు. వాటి గురించి ఈయన గారు ఆవిడ గాని ఏం అడుగురు. ఆ అబద్ధాల గురించి మనోహర్ని ఇప్పుడు అడగబోతున్నాను మిస్సమ్మా. అమర్, నాతో ఏదో మాట్లాడాలన్నావంట. రాతో రమ్మని పిలిచాడు. అవును మనోహరి. రాథోడ్, ఆయన మనోహరితో మాట్లాడాలనుకున్నారా? ఆ విషయం చెబుదామని సార్ నీ దగ్గరకు వచ్చారు మీ సమ్మా. మీరేం చేతిలో కత్తి పెట్టుకొని సార్ మీద యుద్ధం ప్రకటించారు. అయ్యో, నేనది ఎక్స్పెక్ట్ చేయలేదు రాథోడ్. అనవసరంగా నోరు పారేసుకున్నాను. సర్లేండి, ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం లాభం?